సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళం మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ నుంచి మనం మొదటి పాఠం అయినటువంటి ప్రత్యక్ష దైవాలు అన్న పాఠ్య భాగం యొక్క నోట్స్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఏంటండి, మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు, ఇతిహాసం ప్రక్రియకు చెందుతుంది, తల్లిదండ్రుల సేవ, ఎర్రన గారు రచించారు. ఈ ప్రత్యక్ష దైవాలు అన్న పాఠ్య భాగం యొక్క నోట్స్ మొదటి భాగం గత వీడియోలో మనం తెలుసుకున్నాం. చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ బాక్స్లోను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి. ఈ నోట్స్ ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రిపరేషన్లో ఉపయోగపడుతుంది. అలాగే ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కోసం పోటీ పడుతున్నటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కోసం కూడా వీరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. ఇకపోతే మనం ఆలస్యం చేయకుండా నోట్స్ని ప్రారంభించేద్దాం. మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగం కవి ఎర్రన. ఇవన్నీ మనం ఇంతకు ముందు వీడియోలో పూర్తి చేసుకున్నాం. ఇవన్నీ కూడా కవి పరిచయం చెప్పుకున్నాం, పాఠ్యభాగం ఉద్దేశం చెప్పుకున్నాం, ప్రక్రియ ఇతిహాస ప్రక్రియ గురించి చెప్పుకున్నాం, పాఠం యొక్క నేపథ్యం గురించి చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం. ఏంట విషయాలంటే, ఇక్కడ అవగాహన ప్రతిస్పందన, క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అన్నటువంటి అవగాహన ప్రతిస్పందన, దీనికి సంబంధించినటువంటి ఈ విషయాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. మొదటి వీడియోలో ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. వ్యక్తీకరణ, సృజనాత్మకత, ఇది కూడా మనం దీనిలో భాగంగా క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి, ఇది కూడా పూర్తి చేసుకున్నాం. క్రింది ప్రశ్నలకు 8 నుంచి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి, ఇది కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇకపోతే క్రింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి, ఎక్కడి నుంచి మనం ఇప్పుడు చెప్పుకోవలసి ఉంది. ఎక్కడి నుంచి మనం మిగిలిన నోట్స్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే విషయంలోకి, నోట్స్లోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఏంటి? కౌశికుడు మరియు ధర్మవ్యాధుల వృత్తాంతంని సంభాషణ రూపంలో రాయండి. రెండవ ప్రశ్న ఏంటి? విద్య లేదా ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి లేదా తండ్రి అభిప్రాయంని ఆత్మకథగా రాయండి. ఇలా ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలకు కూడా జవాబులు నేను రూపొందించాను, వాటిని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతంని సంభాషణ రూపంలో రాయండి. మొదటి ప్రశ్న. జవాబు ఇక్కడ మీరు చూడొచ్చు. మొదటగా ధర్మవ్యాధుడు కౌశికుడితో పలుకుతున్నాడు. ఓ కౌశిక మహర్షి, నువ్వు నన్ను సర్వజ్ఞుడను అని అభినందించావు, సంతోషం. నేను ఇంతటి విజ్ఞానాన్ని ఆర్జించే ధర్మం ఒకటి నీకు తెలియపరుస్తాను, మా ఇంటికి నాతో రమ్ము అని ధర్మవ్యాధుడు పలికాడు. ఎవరితో పలికాడు? కౌశిక మహర్షితో పలికాడు. ఇప్పుడు కౌశిక మహర్షి ఏమంటున్నాడు? సంతోషం, పదండి అన్నాడు కౌశిక మహర్షి. దాని తర్వాత ధర్మవ్యాధుడు ఏమంటున్నాడు? కౌశిక మహర్షి, వీరే నా తల్లిదండ్రులు. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత చూపిస్తున్నాడు. కౌశిక మహర్షి, వీరే నా తల్లిదండ్రులు. కౌశిక మహర్షి ఎప్పుడైతే ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులని కౌశిక మహర్షికి పరిచయం చేశాడో, వెంటనే కౌశిక మహర్షి, అయ్యా, అమ్మ, పాదాభివందనం అని చెప్పి
ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులకి ఇక్కడ పాదాభివందనాలు తెలియజేశాడు. ఇకపోతే ధర్మవ్యాధుడు కౌశికుడితో ఏమంటున్నాడు? ధర్మవ్యాధుడు కౌశికుడితో ఏమంటున్నాడంటే, ప్రజల చేత గౌరవింపబడే ఓ కౌశిక మహర్షి, ప్రజల చేత గౌరవింపబడే ఓ కౌశిక మహర్షి, వీరు నా తల్లిదండ్రులు, వీరికి సేవ చేయటం వల్ల మాత్రమే నాకు ఉత్తమ జ్ఞానం లభించింది. నా తల్లిదండ్రులే నా పాలిట ప్రత్యక్ష దైవాలు, వేరే దైవం నేను ఎరుగను. ఇలాంటి తల్లిదండ్రుల సేవ చేయటం వల్ల వేదాధ్యయనం, యజ్ఞం, వ్రతాలు చేసిన ఫలితాన్ని పొందగలం అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశికుడితో పలికాడు. ఇప్పుడు కౌశికుడు ఏమంటున్నాడంటే, జ్ఞానుల చేత ఆదరింపబడే ఓ ధర్మవ్యాధుడా, నీ ధర్మం సాటి లేనిది. ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఈ భూమిపై ఉండడు అని పలికాడు కౌశికుడు. తర్వాత ధర్మవ్యాధుడు దానికి బదులేమిస్తున్నాడు చూద్దాం. తమరు ఒక పతివ్రత పంపగా నా వద్దకు వచ్చారు. తమరంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వృద్ధులైన మీ తల్లిదండ్రులను వదిలి వేదాధ్యయనం నిమిత్తం మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వెళ్ళిపోయారు. ఈ కఠినమైన ప్రవర్తన నాకు నచ్చలేదు అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో అంటున్నాడు. అప్పుడు కౌశిక మహర్షి ఇలా బదులిస్తున్నాడు, అవును, వేదాధ్యయనం నిమిత్తం వెళ్ళిపోవలసి వచ్చింది. కానీ మీరు చెప్పినట్లు నేను ఎంత దూరం ఆలోచన చేయలేకపోయాను. నన్ను మన్నించండి అంటున్నాడు కౌశిక మహర్షి ధర్మవ్యాధునితో. ధర్మవ్యాధుడు ఇంకేం చెబుతున్నాడంటే, కౌశిక మహర్షి, తమరు విడిచి వెళ్ళిన మరుక్షణం మీకోసం మీ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించి చూపుని కోల్పోయారు. వారు అంధులు అయిపోయారు. ఎప్పటికైనా వెళ్ళి వారి దుఃఖంని చల్లార్చండి అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో పలికాడు. అప్పుడు కౌశిక మహర్షి ఇలా అంటున్నాడు, ఓ పుణ్యాత్ముడా, తమరి పలుకులు మేలు కలిగించేలా ఉన్నాయి మరియు శ్రేష్టమైనవి. వాటిని శ్రద్ధగా విన్నాను. తప్పకుండా ఆచరిస్తాను. నా తల్లిదండ్రులను సేవించి తరిస్తాను. ఇక సెలవు అని అక్కడి నుంచి కౌశిక మహర్షి సెలవు తీసుకుంటాడు. ఇదండి ధర్మవ్యాధుడు మరియు కౌశికుల యొక్క సంభాషణ. అంటే ఈ ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి ఈ పాఠ్య భాగం యొక్క సారాంశాన్ని ఈ ఇరువురి యొక్క సంభాషణ రూపంలోకి ఈ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న కనుక మీకు ఎగ్జామ్లో అడిగితే ఏ విధంగా జవాబు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది 10వ తరగతి పిల్లలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎగ్జామ్స్కి, వారి కోసం ఇవి నేను రూపొందించాను. అయితే డిఎస్సికి, టెట్కి ప్రిపేర్ అవుతున్న వారు కూడా వినియోగించుకోగలరు అని నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే విద్యా ఉద్యోగం నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి లేదా తండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి. ఇక్కడ కనకమ్మ అనేటటువంటి ఒక తల్లి యొక్క ఆత్మకథని ఇక్కడ నేను సొంతంగా రూపొందించాను. ఇది మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. ఓకే, చూడండి. నా పేరు కనకమ్మ. నా పెనిమిటి అంటే నా భర్త, పెనిమిటి మీన్ భర్త. నా పెనిమిటి పేరు సుందర నారాయణ. మాకు 3 సంతానం. పెద్దబాబు పేరు దయానంద్. చిన్నబాబు పేరు దివాకరరావు. పాప పేరు స్వర్ణలత. మా గ్రామం పేరు కామధేనువు. మహేంద్ర తనయ నదీ తీరంలో ఉన్నది. మాది వ్యవసాయక కుటుంబం. కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ పిల్లలను పెద్ద పెద్ద చదువులను చదివించి ప్రయోజకులను చేశాం. పెద్దవాడు దయానంద్ అమెరికాలో భార్య పిల్లలతో ఉంటున్నాడు. చిన్నవాడు దివాకర్ ఆస్ట్రేలియాలో భార్య పిల్లలతో ఉంటున్నాడు. మా పాప మరియు అల్లుడు వారి పిల్లలు
జర్మనీ దేశంలో ఉంటున్నారు. అందరూ విదేశాల్లో స్థిరపడ్డారు. మాకు వృద్ధాప్యం దాపురించింది. అందువల్ల వ్యవసాయ భూమి సాగు చేయలేక కౌలుకు ఇచ్చేశాం. ప్రభుత్వం నుంచి ప్రతీ నెల వృద్ధాప్య పింఛను వస్తుంది. గ్రామంలో శివాలయం, రామాలయం ఉన్నాయి. అలా ప్రతిరోజు పూచే పూలతో, కాచే ఫలాలతో దేవునికి పూజ చేస్తూ రామ, కృష్ణ అంటూ కాలాన్ని వెల్లదీస్తున్నాం. ప్రతి ఏటా సంక్రాంతికి పిల్లలందరూ సకుటుంబ సమేతంగా వస్తారు. వారు ఉన్నన్ని రోజులు ఇంట్లో ఆనందాల హరివిల్లు విరబూస్తూ ఉంటుంది. తర్వాత ఎవరి ఉద్యోగాల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోతారు. మరో సంక్రాంతి వరకు నేను, నా పెనిమిటి మాత్రమే ఈ ఇంట్లో పిల్లల కోసం ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాం. మాకు ఈ ఇంటి మీద, ఊరి మీద, ఈ నేల మీద మమకారం వల్ల పిల్లలు పిలిచిన వారి చెంతకు మేము వెళ్ళము. వారు ఎక్కడున్నా గొప్ప ప్రయోజకులుగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. మా దీవెనలు మా పిల్లలకు ఎప్పుడూ ఉంటాయి. ఇది మీకు నచ్చితే రాసుకోండి, లేదా మీరు సొంతంగా ఒక ఆత్మకథని తయారు చేసుకోవచ్చు. ఇకపోతే భాషాంశాల విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్రింది వాక్యాలలో మీరు చూడొచ్చు భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని చెప్పి ఇచ్చాడు. జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. చక్కని వాక్యే మనిషికి భూషణం. IAS కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. ఆ నగరంలో హర్మియాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి. ఇలా 6 వాక్యాలు ఇచ్చి, ఈ 6 వాక్యాల్లో ఎరుపు రంగులో 6 పదాలు ఇచ్చి వీటికి అర్థాలు తెలిపి సొంత వాక్యాలు రాయమని ఇక్కడ అడగడం జరిగింది. వీటిని ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మొదటిగా ఏమడిగారు? జనకుడు, ఎరుపు రంగులో జనకుడు అన్న పదం ఉంది. జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు అన్న పదానికి అర్థము తండ్రి. జనకుడు అన్న పదానికి అర్థం ఏంటండి? తండ్రి. సొంత వాక్యం, భార్య పిల్లల క్షేమం కోసం కుటుంబ భారాన్ని మోసేవాడు తండ్రి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు సొంత వాక్యాలు. జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు అన్న పదానికి అర్థము తండ్రి. సొంత వాక్యం, భార్య పిల్లల క్షేమం కోసం కుటుంబ భారాన్ని మోసేవాడు తండ్రి. సొంత వాక్యం మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు. ఇకపోతే చూడండి, రెండవ వాక్యం, దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. ఇక్కడ అమరులు అన్న పదానికి అర్థం మరణం లేనివారు. అమరులు అన్న పదానికి అర్థం మరణం లేనివారు. అమరులు అంటే మరణం లేనివారు. సొంత వాక్యం, శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మరణించి అమరులు అయ్యారు అని ఇలా రాసుకోవచ్చు. లేదా మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు. అంటే అమరులు అన్న అర్థం లేదా మరణం లేనివారు అనే అర్థం వచ్చే విధంగా మీరు ఏదైనా ఒక సొంత వాక్యం తయారు చేసుకోవచ్చు. ఇక చూడండి, మూడవ సెంటెన్స్, చక్కని వాక్యే మనిషికి భూషణం. భూషణం అన్న పదానికి అర్థము ఆభరణం. భూషణం అన్న పదానికి అర్థము ఆభరణం. సొంత వాక్యం, స్త్రీలకు బంగారు ఆభరణాలంటే మక్కువ ఎక్కువ. స్త్రీలకు బంగారు ఆభరణాలు అంటే మక్కువ ఎక్కువ. సొంత వాక్యం మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు. ఇక 4వ సెంటెన్స్,
ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. వాంఛ అంటే ఈ పదానికి అర్థం కోరిక. సొంత వాక్యం: జిల్లా కలెక్టర్ కావాలన్నది జగదీష్ యొక్క చిరకాల వాంఛ. జిల్లా కలెక్టర్ కావాలన్నది జగదీష్ యొక్క చిరకాల వాంఛ. 5వ సెంటెన్సు: ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మ్యాలు, ఎరుపు రంగులో ఉన్నటువంటి హర్మ్యాలు అన్న పదానికి అర్థము మేడలు. సొంత వాక్యం పరిశీలన చేస్తే కనుక, నేడు పల్లెల్లో కూడా పెద్ద పెద్ద అధునాతన హర్మ్యాలను నిర్మించుకుంటున్నారు. లేదా ఇలా కూడా రాయొచ్చు: మేము ఒక పెద్ద అధునాతన భవంతిని నిర్మించుకున్నాం. లేదా మా పెదనాన్నగారు అధునాతన హర్మ్యమును నిర్మించుకున్నారు. మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు. తర్వాత సెంటెన్స్ 6, 6వ వాక్యం చూడండి. మనం ఎప్పుడు పరుల హితమునే కోరాలి. ఎరుపు రంగులో ఉన్న హితము అన్న పదానికి అర్థము మేలు. దీనికి సొంత వాక్యము: తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లల హితాన్నే కోరుకుంటారు. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లల హితాన్నే కోరుకుంటారు. మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు. ఇది సొంత వాక్యాలు అయిపోయాయి. ఇప్పుడు క్రింది పదాలకు పర్యాయ పదాలను రాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ క్రింది పదాలకు పర్యాయ పదాలని రాయండి అని చెప్పి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. పుత్రుడు, వస్త్రం, జనని, చక్షువు, వహిని 5 పదాలు ఉన్నాయి. ఈ 5 పదాలకి పర్యాయ పదాలు రాయండి అని చెప్పి అడిగారు. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. పుత్రుడు అన్న పదానికి పర్యాయ పదాలు కొడుకు, కుమారుడు, తనయుడు. వస్త్రము అన్న పదానికి పర్యాయ పదాలు బట్ట మరియు అంబరము. జనని అన్న పదానికి పర్యాయ పదాలు తల్లి, అమ్మ, అంబ. చక్షువు అన్న పదానికి పర్యాయ పదాలు కన్ను, నయనం, నేత్రం. వహిని అన్న పదానికి పర్యాయ పదాలు అగ్ని, నిప్పు, అనలం. ఇవి 5 పదాలు. ఆ 5 పదాల యొక్క పర్యాయ పదాలు ఇలా ఉన్నాయి. దాని తర్వాత నానార్థాలు చూడొచ్చు. పర్యాయ పదాలు అయిపోయిన తర్వాత నానార్థాలు: గురువు, అర్థం, ఫలం, బుధుడు, వంశం. ఇలా 5 పదాలు ఇచ్చారు. 5 పదాలకి నానార్థాలు రాయమని చెప్పి అడిగారు. వీటికి నానార్థాలని రాయమని చెప్పి అడిగారు. ఇక్కడ మీరు చూడొచ్చు నానార్థాలు. గురువు అన్న పదానికి నానార్థాలు తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి. అర్థం అన్న పదానికి నానార్థాలు శబ్దార్థము, ధనము. ఫలం అన్న పదానికి నానార్థాలు పండు, ప్రయోజనం. బుధుడు అన్న పదానికి నానార్థాలు పండితుడు, మనీషి, చంద్రుని యొక్క కుమారుడు. వంశం అన్న పదానికి నానార్థాలు తండ్రి తాతల పరంపర, కులము, వెన్నెముక అనేవి ఈ వంశం అన్న పదానికి ఉన్నటువంటి నానార్థములు. దాని తర్వాత ఇక్కడ ఏమడిగాడు? క్రింది పదాలకు వ్యుత్పత్త్యర్థములు రాయండి అని చెప్పి ఒక 5 పదములకి వ్యుత్పత్త్యర్థములు రాయమని చెప్పి అడిగారు. ధర్మము, బుధుడు, జనని, కౌశికుడు, వసుధ. ఈ 5 పదాలకి వ్యుత్పత్త్యర్థములు రాయమని చెప్పి అడిగారు. వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. వ్యుత్పత్త్యర్థములు: ధర్మము. మొదటగా ధర్మము. ధర్మము అన్న పదానికి వ్యుత్పత్త్యర్థముని చూద్దాం. మొదటిది విశ్వమును ధరించున్నది అని ఒక వ్యుత్పత్త్యర్థము, లేదా ధరించున్నది, రెండిట్లో ఏదైనా రావచ్చు. విశ్వమును ధరించున్నది
లేదా ధరించునది. దీనికి అర్థము వేదవిహితమైన కర్మని కూడా ధర్మము అంటారు. పుణ్యము, ఆచారము, స్వభావము కూడా ధర్మము అంటారు. కాబట్టి ధరించునది లేదా విశ్వమును ధరించునది ధర్మము. ఇక రెండవది బుధుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము అన్నింటినీ తెలిసినవాడు. బుధుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము అన్నింటినీ తెలిసినవాడు. అర్థం విషయంకి వస్తే విద్వాంసుడు, వేల్పు, చంద్రుని యొక్క కుమారుడు, వీరిని బుధుడు అని చెప్పి అంటారు. బుధుడు అన్న పదానికి 3 అర్థాలు ఉన్నాయి. కానీ వ్యుత్పత్త్యర్థము అన్నింటినీ తెలిసినవాడు అని అర్థం. ఇక మూడవది జనని అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము కొడుకులను కొనున్నది జనని. ఇది వ్యుత్పత్త్యర్థము. అర్థము తల్లి. కౌశికుడు అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము కుశికుడు అన్న రాజు యొక్క మనమడు. కౌశికుడు. ఇది వ్యుత్పత్త్యర్థము. మరి సాధారణ అర్థము విశ్వామిత్రుడు అనేది సాధారణ అర్థం. వసుధ అన్న పదానికి వ్యుత్పత్త్యర్థము బంగారము గర్భమునందు కలిగినది. వసుధ. దీని సాధారణ అర్థము భూమి. ఇది ప్రకృతి వికృతులు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు బాక్స్ ఉంది చూడండి. ఈ బాక్సులో ఇవి ఉన్నాయి. వీటిని ప్రకృతి వైపు ఏ వస్తాయి, వికృతి వైపు ఏ వస్తాయి రాయమన్నారు. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. ప్రకృతి వికృతులు ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. యజ్ఞము అనేది ప్రకృతి, దీనికి వికృతి జన్నము. కార్యము అనేది ప్రకృతి పదం, వికృతి పదం కర్జము. దృఢం అన్న ప్రకృతి పదానికి వికృతి పదం దిటవు. పుత్రుడు అన్న ప్రకృతి పదానికి వికృతి పదం బొట్టె లేదా బొట్టెడు. విజ్ఞానము అన్న ప్రకృతి పదానికి వికృతి పదము విజ్ఞానం. హృదయం అన్న ప్రకృతి పదానికి వికృతి పదం యద. ఇది మీరు చూసుకోవచ్చు. ఇకపోతే వ్యాకరణంశాలు విషయానికి వద్దాం. వ్యాకరణంశాలు ఇక చూడొచ్చు. వ్యాకరణంశాల్లో సందుల దగ్గరికి మనం వచ్చేద్దాం. ఇక్కడ 5 పదములు ఉన్నాయి. నిజంబగు, మూలంబైనది, కలదొక, వేల్పులనగా, నీ ఒకరుండవు, ఇలా ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం చూద్దాం. నిజంబు ప్లస్ అగు, ఇది ఉత్వసంధి. మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది, మూలంబైనది, ఉత్వసంధి. కలదొక, ఇవన్నీ కూడా ఉత్వసంధులే. ఇవన్నీ కూడా 5 పదాలు కూడా ఉత్వసంధులే. కలదొక, కలదు ప్లస్ ఒక, కలదొక. వేల్పులనగా, వేల్పులు ప్లస్ అనగా. నీ ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు, ఇవన్నీ కూడా ఉత్వసంధులే. ఉత్వసంధి సూత్రము ఉత్తునకు, ఊ అంటే ఏంటి, హ్రస్వమైనటువంటి ఉకారము. ఇది ఉలు ఉంటాయి. మీరు తెలుగు వర్ణమాలు తీసుకుంటే అ ఈ ఉ, అందులో మొదటివి హ్రస్వములు, తర్వాత వచ్చేవి దీర్ఘములు. ఈ విధంగా మొదట వచ్చే ఊ, దీన్ని హ్రస్వం అంటాం కదా. ఈ హ్రస్వమైనటువంటి ఉకారముని ఉత్తు అని చెప్పి అంటారు. ఈ ఉత్తునకు ఏదైనా అచ్చులు అమ్ అహ వరకు ఉన్నాయి కదా, ఆను చమ్మహ వరకు. కాబట్టి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు, అచ్చు ఆ నుంచి అమ్మహ వరకు ఏదైనా అచ్చు పరమైతే సంధి నిత్యము అంటే సంధి తప్పనిసరిగా జరుగుతుంది. అయితే ఇవి తెలుగు పదముల మధ్య జరగాలి. ఓకే, ఇక్కడ తెలుగు పదముల మధ్య జరిగినప్పుడు మాత్రమే ఉత్వసంధి అనేది వస్తుంది. ఇకపోతే ఇక్కడ చూడొచ్చు, జ్ఞాన ప్లస్ అర్ధంబు.
ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఇచ్చాడు, ఒక 4 అంశాలు ఇచ్చాడు. వీటిని ఇప్పుడు మనం చూద్దాం. జ్ఞాన ప్లస్ అర్ధంబు, విజ్ఞాన ప్లస్ ఉన్నతి, అతి ప్లస్ అంత, ధర్మ ప్లస్ ఆత్ముడు. వీటిని చూద్దాం. జ్ఞాన ప్లస్ అర్ధంబు, జ్ఞానార్ధంబు సవర్ణ దీర్ఘ సంధి. విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి గుణసంధి. అతి ప్లస్ అంత, అత్యంత యనాదేశ సంధి. ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఇవి ఇక్కడ చూడొచ్చు. మొదటి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రము ఆ ఈ ఊ రు, ఆ ఈ ఊ రు. వీటికి అవే అచ్చులు పరమైతే, అంటే అవే అచ్చులు, సమానమైన అచ్చుల్ని సవర్ణములు అని చెప్పి అంటారు. ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రూకి రు. అంటే ఆకి అఆలులోన ఒకటి, ఈకి ఇఈలలోన ఒకటి, ఊకి ఊలులోన ఒకటి, రూకి రూరులోన ఒకటి. ఈ విధంగా ఆయి ఊరులకు అవే అచ్చులు లేదా సవర్ణములైనటువంటి సవర్ణములు, సమానమైన అచ్చుల్ని సవర్ణములు అని చెప్పి అంటారు. ఇవి పరమైతే వాటి యొక్క దీర్ఘములు యాకాదేశముగా వస్తాయి, యాకాదేశముగా వస్తాయి. ఉదాహరణకి మీరు చూడొచ్చు, జ్ఞాన, జ్ఞాన. ఇక్కడ ఆ ఉంది, నాలో ఆ ఉంది, ఆకి ఆపరమైంది, ఆకి ఆపరమైంది. ఇక్కడ ఆకి ఆపరమైనప్పుడు ఇక్కడ ఏమైంది, దీర్ఘం అనేది యాకాదేశంగా వచ్చింది. సంధి జరిగిన చోట దీర్ఘం అనేది యాకాదేశంగా వచ్చింది. యాకాదేశంగా రావడం అంటే పూర్వపరస్వరములకు ఇక్కడ చూడండి నా ఉంది, నాలో ఆ ఉంది, ఇన్ ప్లస్ ఆ, నా, ఇన్ ప్లస్ ఆ. ఈ నాలో ఉన్నటువంటి ఆ, దీన్ని పూర్వస్వరము అని చెప్పి అంటాము. ఇక్కడ ఆ ఉంది కదా, దీన్ని పరస్వరము అని చెప్పి అంటాము. ఈ నాలోని ఆని ఇన్ ప్లస్ ఆ, ఈ నాలోని ఆని పూర్వస్వరము అని చెప్పి అంటాము. ఇక్కడ ఊని పరస్వరము అంటాము. అతి, ఇత్ ప్లస్ ఈ, ఈ తీలోని ఈ ఉంది, ఈని పూర్వస్వరము అంటాము, ఆని పరస్వరము అని చెప్పి అంటాము. ధర్మ, ఇర్ ప్లస్ మా, ర్మ, ఇర్ ప్లస్ మా. ధర్మ, మాలోన ఆ ఉంది, మాలోన ఇర్ ప్లస్ ఇం ప్లస్ ఆ, ధర్మ ఆ ఉంది, ఇది పూర్వస్వరం. ఇందులో ఉన్న ఆ పూర్వస్వరం. ఇక్కడ ఆ ఉంది, ఇది పరస్వరం. అంటే పూర్వపదంలోని చివరి అచ్చు పూర్వస్వరం అవుతుంది, పరపదంలోని మొదటి అచ్చు పరస్వరం అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఏమవుతుంది, ఆయి ఊరులకు అవే అచ్చులు లేదా సవర్ణములు పరమైతే వాటి దీర్ఘములు యాకాదేశంగా వస్తాయి. యాకాదేశము అంటే ఇక్కడ చెప్పాను కదా, పూర్వ పరస్వరాలు కలిసినప్పుడు వాటికి సమానమైన ఒకే అచ్చు కానీ లేదా పరస్వరం కానీ వస్తే దాన్ని యాకాదేశము అని చెప్పి అంటారు. ఇది అలాగే గుణసంధి. అకారము, అకారం అంటే ఆలు, అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి. ఏవో ఆర్లను గుణములు అని చెప్పి అంటారు. ఏవో ఆర్లని గుణములు అని చెప్పి అంటారు. యనాదేశ సంధి సూత్రం. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు, అంటే ఈ ఊరులు కాకుండా ఇంకేమైనా అచ్చులు, అంటే ఈకి ఈలు కాకుండా ఇంకేమైనా అచ్చులు, ఊకి ఊలు కాకుండా ఇంకేమైనా అచ్చులు, రూరులకి రూరులు కాకుండా ఇంకేమైనా అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యవరలు అనేవి వస్తాయి. ఈ యవరలని ఇక్కడ యన్నులు అని చెప్పి అంటారు. యా వా రా వీటిని యన్నులు అని చెప్పి అంటారు. ఇవి ఆదేశంగా వస్తాయి. ఇది గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, యనాదేశ సంధి. ఇకపోతే త్రికసంధి ఇక్కడ మనం చూద్దాం. త్రికసంధి. త్రికసంధి ఇక్కడ మీరు చూడండి,
ఈ ప్లస్ మెయిన్. ఇక్కడ మీరు చూడండి, ఈ ఉంది, ఈ ఉంది, దానికి మెయిన్, ఈ మెయ్యి అని ఉంది, ఈ ప్లస్ మెయ్యి ఉంది, ఇమ్మెయ్యి అయ్యింది. ఇవి ముందు చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్లస్ విప్రుడు, అవిప్రుడు, అవిప్రుడు, వా కింద వా వచ్చింది చూడండి. సంధి కలిసేటప్పుడు ద్విత్వం అనేది వస్తుంది. ఇక్కడ సంయుక్తం కానీ ద్విత్వం కానీ లేవు. మా దగ్గర సంయుక్తం కానీ ద్విత్వం కానీ లేవు. సంధి జరిగినప్పుడు ద్విత్వం వచ్చింది. ఇక్కడ కూడా వా దగ్గర వాకి ద్విత్వం కానీ సంయుక్తం కానీ లేవు. సంధి జరిగిన తర్వాత వా కింద వా ద్విత్వం అనేది వచ్చింది. ఆ పతివ్రత, పా దగ్గర ద్విత్వం కానీ సంయుక్తం కానీ లేవు. ద్విత్వం కానీ సంయుక్తం కానీ లేవు. అవునా? పా కింద పా వచ్చింది చూడండి, పా కింద పా ద్విత్వం వచ్చింది. మే ఉంది, మే వచ్చింది. ఇక్కడ మా కింద మా చూడండి, ఇక్కడ ద్విత్వం కానీ సంయుక్తం కానీ లేవు. సంధి జరిగిన తర్వాత ద్విత్వం వచ్చింది. ఈ ప్లస్ కన్య, కా ఇక్కడ ఉంది, కా ఉంది. కాకి ద్విత్వం కానీ సంయుక్తం కానీ లేవు, కానీ సంధి జరిగినప్పుడు ద్విత్వం వచ్చింది. మీరు చూసుకోవచ్చు. ఇవి గమనించారు కదా. ఇప్పుడు పదండి. ఈ విధంగా ఈ మహాత్ముడు, ఇం మహాత్ముడు అంటే ఆ, ఈ, ఏ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ, ఈ, ఏ. ఈ ఆ, ఈ, ఏ వీటిని త్రికములు అని చెప్పి అంటారు. త్రికములు అని చెప్పి అంటారు. ఈ త్రికములతో కూడిన సంధి కాబట్టి ఇది త్రిక సంధి. ఓకే. ఆ, ఈ, ఏ ఈ మూడే ఉంటాయి త్రిక సంధిలో. ప్రారంభంలో ఈ మూడిట్లో ఏదో ఒకటే ఉంటుంది. ఆ అయినా ఉంటుంది, ఈ అయినా ఉంటుంది, ఏ అయినా ఉంటుంది. వీటిలో ఏదో ఒకటి ప్రారంభంలో ఉంటుంది. ఉంటూ త్రికము మీది అసంయుక్త హల్లు, అసంయుక్త హల్లు. ఇక్కడ ఇవన్నీ కూడా హల్లులే. మా అనేది హల్లు, వి అనేది హల్లు, పా అనేది హల్లు, మా అనేది హల్లు, కా అనేది హల్లు. అవునా? కా నుంచి అంటే ఆ నుంచి అమ్మహా వరకు అవి తప్పించి మిగిలిన హల్లులే కదా. ఏంటంటే అసంయుక్త హల్లు అంటే ఈ హల్లులకి ఎక్కడ కూడా సంయుక్త అక్షరాలు అనేవి లేవు. మా, వి, పా, మే, కా అనేవి సంయుక్త అక్షరాలు కావు. సంయుక్తం అంటే ఏంటి? ఒక హల్లు కింద ఇంకొక హల్లు యొక్క ఒత్తు ఉంటే అది సంయుక్తము అవుతుంది. ఇప్పుడు నా కింద యా ఉంది, నా అనే హల్లు కింద యా అనే హల్లు ఉంది, ఇది సంయుక్తము. అలాగే వా కింద రా అనే హల్లు ఉంది, ఇది సంయుక్తము. అవునా? ఇక్కడ తా కింద మా ఉంది, ఇది సంయుక్తము. అదే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు ఉంటే అది ద్విత్వము. అవునా? అయితే త్రికము మీది ఆ, ఈ, ఏలు త్రికములు. ఇక్కడ ఈ ఉంది, ఈ అనేది త్రికము. త్రికము మీది హల్లు ఉంది. ఈ హల్లు ఎటువంటి హల్లు? అసంయుక్త హల్లు. అంటే ఈ హల్లు సంయుక్తము కాదు, సంయుక్తము కాదు, జనరల్గా ఉన్నటువంటి హల్లు. ఈ హల్లునకు ద్విత్వంబు అనేది బహుళంగా వస్తుంది. ద్విత్వంబు అనేది బహుళంగా వస్తుంది. చూసారా? ఈ మా కింద మా ఒత్తు వచ్చింది, ద్విత్వం అనేది వచ్చింది. అది మా కింద మా వచ్చింది. ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు ఉంటే దాన్ని ద్విత్వము అని చెప్పి అంటారు. ఇలా ద్విత్వం అనేది వచ్చింది. అలాగే ఈ హల్లు వచ్చినప్పుడు మా కింద మా ఈ విధంగా ద్విత్వములుగా మారిపోయినప్పుడు ఈ హల్లులు అనేవి ద్విత్వములుగా మారిపోతాయి. ఇలా మారిపోయినప్పుడు దాని ముందు ఉన్నటువంటి దీర్ఘములు అనేవి ఈ, ఆ, ఏ, ఈ అనేటటువంటి దీర్ఘములు హ్రస్వములు అయిపోతాయి. దీర్ఘములు కాకుండా ఈ అచ్చులని కూడా హ్రస్వచ్చులుగా మారిపోతాయి. ఇదిగో హ్రస్వములుగా మారిపోతాయి. ఇమ్మెయి, ఇది మీరు చూడొచ్చు, హ్రస్వములుగా మారిపోతాయి. ఇదిగో ఇక్కడ అన్నీ కూడా హ్రస్వములుగా మారిపోయాయి. ఇక్కడ ఈ ఉంది, ఈ హ్రస్వము. ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ హ్రస్వం వచ్చింది. ఇక్కడ ఆ దీర్ఘం ఉంది, ఇక్కడ హ్రస్వం వచ్చింది. ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ హ్రస్వం వచ్చింది. ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ హ్రస్వం వచ్చింది. చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు
విగ్రహ వాక్యాలు చూద్దాం. విగ్రహ వాక్యాలు విగ్రహ వాక్యాలు విగ్రహ వాక్యాలు చూడండి. జననీ జనకులు, ఫల పుష్పములు, వస్త్రభూషణములు, భక్ష్య భోజ్యములు, వీటిని చూద్దాం. సింపుల్. జననీ జనకులు, జననియు మరియు జనకుడు, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలే. ఫల పుష్పములు, ఫలమును పుష్పమును, వస్త్రభూషణములు, వస్త్రములను భూషణములను, భక్ష్య భోజ్యములు, భక్ష్యములను భోజ్యములను, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు. ఇకపోతే ఇక్కడ ధర్మమైనటువంటి పదము, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదేమన్నాడు? విగ్రహ వాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు చెప్పమన్నారు. ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 ఉన్నాయి. వీటిని చూద్దాం. ధర్మమైన పదము అనేది విగ్రహ వాక్యం. దీన్ని సమాస పదముగా మారిస్తే ధర్మపదము. సమాస పదం ధర్మపదము. ఈ సమాసం పేరు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. పదము అనేది నామవాచకము. దీన్నే నామవాచకంనే విశేష్యము అని చెప్పి అంటాము. సో ఇది ఎటువంటిది? ధర్మమైనది. ధర్మము అనేది ఇక్కడ విశేషణం, అంటే ఒక నామవాచకం యొక్క గుణంని తెలియజేస్తుంది. ఇది నామవాచకం యొక్క గుణము ధర్మము. అది నామవాచకం యొక్క గుణమును తెలియజేసేది విశేషణం. కాబట్టి ఈ పదము ఎటువంటిది? ధర్మపదము. ఆ విశేషణము దీనికి పూర్వపదంలో ఉంది. పూర్వపదంగా విశేషణం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అలాగే ధర్మము అనేది ఇక్కడ నామవాచకము. ధర్మము అనేది నామవాచకం. అవునా? ధర్మము నామవాచకం. మరి ఈ ధర్మము ఎటువంటిది? ఎటువంటిది ధర్మము? ఈ ధర్మం గురించి చెప్పుతుంది. సనాతన ధర్మము. సనాతనము అనేది విశేషణం. ఇది నామవాచకము విశేష్యము, ఇది విశేషణం. ఈ నామవాచకం గురించి చెప్తుంది. సో విశేషణం ఎక్కడుంది? పూర్వపదంగా ఉంది. పరపదంలో నామవాచకం అనేది ఉంది. కాబట్టి విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలాగే మానుష దేహం అంటే మానుషుని యొక్క అనేది వచ్చింది ఇక్కడ. యొక్క అనేది వచ్చింది కాబట్టి యొక్క వస్తే షష్ఠీ తత్పురుష సమాసం. కిన్కున్ యొక్క లోపల షష్ఠీ విభక్తులు కదా. సో యొక్క వచ్చింది కాబట్టి మానుషుని యొక్క దేహం, ఇది విగ్రహ వాక్యం. సమాస పదం మానుష దేహం, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. అలాగే శోకం అనేది వహ్ని. శోకం అనేది వహ్ని. శోకము వేరు, వహ్ని వేరు. ఈ రెండిటికి తేడా ఉన్నప్పటికీ కూడా అభేద భావంతో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇలాగ అభేద భావంతో చెప్పితే అది రూపక సమాసం అవుతుంది. అలాగే ఇక్కడ క్రింది వాక్యాలను అధునాతన వచనం ఈ తర్వాత చూద్దాం. ఇక్కడ పదండి. అలంకారం, రూపకలంకారం. ఇక్కడ పద్యం ఉంది చూడండి. నీకవగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైన నమ్ముదు సల్ల యుద్ధగ్రశోకవహ్ని నార్పవయ్యా. ఇదేముంది? శోకవహ్ని అని ఉంది. అంటే శోకము అనేది వహ్ని. ఆ శోకము అనే ఉపమేయానికి, వహ్ని అనే ఉపమానానికి అభేదం అనేది చెప్పారు. భేదం ఉన్నప్పటికీ అభేదం చెప్పారు. సో వహ్ని అనేటువంటి లక్షణంని శోకంపై ఆరోపించారు కనుక ఇది రూపక అలంకారం. అంటే ఉపమాన ధర్మంని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే, అంటే భేదం లేనట్లు చెప్పితే అది రూపక అలంకారం అవుతుంది. ఇక్కడ సంసార సాగరం, వేరు, సాగరం అనేది నీటితో కూడినటువంటి భూప్రదేశం.
అవునా? సాగరం అంటే నీరు. సంసారం అంటే మనుషులు పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో గడిపేటటువంటి కుటుంబంని సంసారం అంటారు. సంసారం వేరు, సాగరం వేరు. ఈ రెండింటికి తేడా ఉన్నప్పటికీ కూడా, భేదభావం ఉన్నప్పటికీ కూడా అభేదంగా చెప్పడం జరిగింది. ఇది రూపక సమాసం, రూపక అలంకారం. దయావర్షం. దయ అనేది మనసులో ఉంటుంది, వర్షం అనేది వేరు. వర్షం అనేది ప్రకృతి కారకం, దయ అనేది మానవ కారకం. సో ఈ మానవ కారకాన్ని, ప్రకృతి కారకాన్ని తేడా ఉన్నా కూడా తేడా లేనట్లు దయావర్షం అని చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా రూపక అలంకారాలు. అలాగే ఈ అలంకారాలు, ఛందస్సు, వీటి గురించి నేను తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాగా చెబితే మీకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఛందస్సు మొత్తం కూడా నేను బోర్డు మీద చెప్తాను. ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి. దీన్ని చూద్దాం. వీటిని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఏముంది? ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే. ఇది ప్రాచీన వాక్యం. ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే. దీన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే, ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లనియే అన్న కదా, ఇలా అన్నాడు. ఇది ఒకటే మార్చుకోవాలి మనం. మిగిలినంత సేమ్ ఇట్లనియే దగ్గర ఇలా అన్నాడు అని మార్చుకోవాలి. గృహంబునకు రమ్మని యతని దోడుకొని చనియే. ఇక్కడ చూడండి, గృహంబు అంటే ఇంటికి రమ్మని అతన్ని తీసుకుని వెళ్ళాడు. ఇది ఆధునిక వాక్యం. ఇంటికి రమ్మని అతడిని తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ చూడండి, మహాత్ముండు మనలం జూచు వేడుక నిటవచ్చేనని చెప్పిన అని ఉంది. దీన్ని ఇలా రాయొచ్చు, ఏ మనీషి మనలను చూడటానికి ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఇలా రాయాలి. బతివ్రత పనుపునం చేసి నీవు ధర్మ జ్ఞానార్థంబు నా యున్న యొడకు జనుదెంచితివి అని ఉంది ప్రాచీన వాక్యం. దీని ఆధునిక వాక్యంలోకి ఇలా మార్చాలి. పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞానాన్ని పొందాలని వచ్చావు. ఇలా మార్చుకొని రాయాల్సి ఉంటుంది. ఇది సో నోట్స్ మొత్తం అయిపోయింది. ఇక్కడ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక్క ఛందస్సు గురించి చెప్పాల్సి ఉంది. వీలైతే అలంకారము ప్లస్ ఛందస్సు, వీటి గురించి నేను స్పెషల్గా మరొక వీడియోలో, 3వ వీడియోలో మీ ముందుకు నేను తీసుకువస్తాను, వీటి వివరణ. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు తెలుసా అని ఉంది. వీటిని చూడండి. జూన్ 1వ తేదీని ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2012లో ప్రకటించింది. ఇది డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారు జీకే బిట్స్లో భాగంగా ఏ ప్రశ్నని ఫేస్ చేయొచ్చు చూసుకోండి. ప్రతి సంవత్సరం జూలై నెల చివరి ఆదివారం, ఇక్కడ చూడండి, 2012వ సంవత్సరం నుంచి జూన్ 1వ తేదీని ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జూన్ 1వ తేదీ వరల్డ్ పేరెంట్స్ డే.
నేషనల్ పేరెంట్స్ డే జూలై లాస్ట్ సండే, జూలై చివరి ఆదివారం జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం. జూన్ 1వ తేదీ వరల్డ్ అంటే ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది 2012లో. ఇవి జీకే బిట్స్ కింద రావడం ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బాక్స్ చూసుకోండి. అలాగే యక్షగానం కళారూపం గురించి ఇక్కడ ఉంది చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు చూడండి. మన కళారూపాల్లో అతి ప్రాచీనమైనది యక్షగానం. ఆంధ్రదేశంలో శతాబ్దాల నుంచి యక్షగాన కళారూపం ప్రదర్శితమైనది. బౌద్ధ, జైన, బ్రాహ్మణ సారస్వతాలలో యక్షులను దేవతాగణంగా పేర్కొన్నారు. ఇదొక బిట్టు, డిఎస్సిలో బిట్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. యక్షులచే పాడబడే ఒక సంగీత విశేషం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. యక్షులచే ఆచరింపబడే నాట్య విన్యాసమా లేదా సంగీత విశేషమా అని చెప్పే బిట్ అనేది రకరకాలుగా రావడం ఛాన్స్ ఉంది. యక్షులచే పాడబడే సంగీత విశేషం అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. యక్ష అనే శబ్దానికి ప్రాకృతంలో ఎక్కులు అని, తెలుగులో జక్కులు అని అంటారు. ఇదొక బిట్టు. ఇకపోతే యక్షగానంని ఎక్కువ మక్కువగా ప్రదర్శించిన వారు జక్కుల వారు. ఇదొక బిట్టు. ఈ జక్కుల వారు విద్యా వివేకాల్లో గొప్పవారు. అది ఈ మొత్తం ఓవరాల్గా కాన్సెప్ట్ మీదే బిట్ అనేది రావడం ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్ అడిగితే అప్పుడు కూడా రాయాలి కాబట్టి మొత్తం ఈ కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి. అలాగే సంగీత సాహిత్యాలలోనూ చిత్రశిల్పకళ ప్రతిభలోనూ అద్వితీయ ప్రతిభావంతులుగా పేరుగాంచారు. సింపుల్గా చెప్పాలంటే లలిత కళల్లో ప్రతిభావంతులుగా పేరుగాంచారు. తాళపత్ర సాధారణ గ్రంథాలు పరిశీలిస్తే 400 వరకు యక్షగాన రచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదొక బిట్టు. ఎన్నో గ్రంథాలు కూడా యక్షగాన ప్రస్తావన ఉంది. ఒక విధంగా చెప్పాలంటే యక్షగానం అనేది నృత్యం, నాటకం, సంగీతం, వేష, భాష, అలంకారాల సమాహార కళ అని చెప్పొచ్చు. ఇదొక బిట్టు. సాయంత్రపు వేళల్లో ప్రదర్శితమయ్యే ప్రదర్శన ఇది. దీన్ని సాయంత్రపు వేళల్లో ప్రదర్శించేవారు. ఇదొక బిట్టు. ఈ యక్షగానము డప్పు వాయిద్యంతో కార్యక్రమం ప్రారంభం గురించి ముందుగా ఊరికి తెలియజేయడం జరిగేది. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖాలతో ఉంటారు. అలాగే ఈ యక్షగానాలు ముఖ్యంగా పురాణ గాథలకు సంబంధించి వివరిస్తూ ఉంటాయి. కథకుడు కథ చెప్తూ ఉండగా నటులు వర్ణనకు అనుగుణంగా నృత్యం ప్రదర్శన చేస్తూ ఉంటారు. వెనకాల సంగీతం వినిపిస్తూ ఉంటుంది. మరుసటి ఉదయం వరకు ప్రదర్శన సాగుతుంది. ఇది యక్షగానం నుంచి ఎక్కడి నుంచి బిట్స్ అనేవి డిఎస్సిలో రావడం ఛాన్సెస్ ఉన్నాయి, చూసుకోండి. అలాగే మోదకొండమ్మ జాతర నుంచి కూడా బిట్స్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి, చూడండి. ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరు మన్యం ప్రాంతం. ఇక్కడ గిరిజనుల దేవత మోదకొండమ్మ బిట్టండి. పాడేరు మన్య ప్రాంతం గిరిజనుల యొక్క దేవత క్రింది వారిలో ఎవరు? మోదకొండమ్మ. జవాబు. ఈవిడ పూజలు అందుకుంటుంది. మోదం అంటే సంతోషం. కొండలలో వెలిసిన దేవత కనుక కొండమ్మ అని పిలుస్తారు. కొన్ని కోరికలకు మూలమైన సంతోషాన్ని ప్రసాదించడం అమ్మవారి ప్రత్యేకత. ప్రతి ఏటా మే నెలలో అమ్మవారికి 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. మే నెలలో అమ్మవారి ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. మే నెలలో 3 రోజుల పాటు. ఇదొక బిట్టు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా పేరొందిన గిరిజన జాతర కింది వాటిలో ఏది అని బిట్టు వస్తే మోదకొండమ్మ జాతర పాడేరు మన్యం ప్రాంతం వరకు జరుపుకుంటారు. ఈ జాతరలో గిరిజన సంప్రదాయ నృత్యం తింస ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇదొక బిట్టు. ఈ జాతరకు విశాఖ, గోదావరి జిల్లాల నుంచే కాక ఒడిశా, ఛత్తీస్గఢ్,
చూడండి, విశాఖ గోదావరి జిల్లా నుంచి కాక ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇదొక బిట్టు. 2014 సంవత్సరంలో దీన్ని రాష్ట్ర జాతరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఇదొక బిట్టు. ఇది. సో మిగిలిన అంశాలు ఇంకేవైతే మిగిలిపోయాయో వాటిని తర్వాతి వీడియోలో మీకు నేను 3వ పార్ట్లో అందిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.